తమిళ చూశారు కదా, కర్మరా బాబు వీళ్ళని వదిలిపెట్టరా అని పెట్టాను. బిగ్ బాస్ సీజన్ 9 అయిపోయి 2 నెలలకు పైన అయింది, 3వ నెల కావస్తుంది. ఇంకా వీళ్ళ మీద ట్విట్టర్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా ఫ్యాన్ వార్లు. కళ్యాణ్ ఫ్యాన్స్ తనూజ మీద, తనూజ ఫ్యాన్స్ కళ్యాణ్ మీద. ఈ ఫ్యాన్ వార్లు అనేవి ఎంత దారుణంగా తయారయ్యారంటే, భగవంతుడు నుంచి బిగ్ బాస్ కంటెస్టెంట్ల వరకు ప్రతి ఒక్కరి విషయంలోనూ ఫ్యాన్ వార్లే. అంత ఖాళీగా ఉన్నారా మన యువత? నాకు అర్థమే కావడంలా. నేను సీజన్ అయిపోయిన తర్వాత ఒక షార్ట్ చేశాను, ఒక వీడియో, ఇక్కడైనా ఆపండి అని. ఆ రోజు నుంచి మొదలు ఈ రోజు వరకు కొనసాగుతూనే ఉంది. ఇది ఇంకా ఆగుతుందో లేదో కూడా అర్థం కావడం లేదు నాకైతే. సీజన్ అయిపోయింది, ఇంకా సీజన్ అయిపోయింది, వాళ్ళు బయటకు వచ్చేసారు. అయినప్పటికీ ఇంకా తనూజాని వ్యక్తిగతంగా హ్యూమిలేట్ చేయడం, కళ్యాణ్ని వ్యక్తిగతంగా హ్యూమిలేట్ చేయడం ఇంకెంతకాలం చేస్తారు? మొన్న తనూజ గారు ఇన్స్టాగ్రామ్లోకి వచ్చారు, అంటే ఇన్స్టాగ్రామ్ ఆన్లైన్లోకి వచ్చి ఫ్యాన్స్తో మాట్లాడదామని వచ్చారనమాట. ఆవిడ ఫ్యాన్స్తో మాట్లాడదామని ఏదో సరదాగా రాక ఒక ఆ అమ్మాయి బయటకు వచ్చి మాట్లాడదాం అనుకుంటే అడ్డదిడ్డమైన క్వశ్చన్లు అడిగారు ఆవిడని. పాపం కొంతమంది ఏం కామెంట్ చేశారంటే, పవన్ సాయి గారి భార్య ఉసురు నీకు తగులుతుందంట, దానికి ఆవిడ చెప్పు చూపించింది. తప్పు అనిపించాల నాకైతే. తర్వాత ఇంకొక క్వశ్చన్ అడిగారు, ఏంటంటే సిరీజా నీకంటే బాగా ఇంటెలిజెంట్, తను ఇలా ఓవరాక్షన్ చేయదంట. ఇంకోరేమో కళ్యాణ్ వాళ్ళ అమ్మకి చీరచ్చినప్పుడు భలే డ్రామాలు ప్లే చేసామంట. ఎక్కడి నుంచి వస్తారా వీళ్ళందరూ? నాకు అర్థం కాదు. మీకు మాట్లాడడం తనంటే ఇష్టం లేకపోతే తనని ఫాలో అవ్వద్దు, తనని మా క్వశ్చన్స్ అడగద్దు. ఎక్కడి నుంచో వచ్చి అనవసరంగా మన కొంతమంది ఫ్యాన్స్తో మాట్లాడదామని ఆవిడ వస్తే మీరు ఆవిడని పట్టుకొని అడ్డమైన క్వశ్చన్లు అడుగుతుంటే ఆవిడ ఇంకోసారి వస్తారా? ఆవిడ పట్టించుకోదని చెప్పేసి లాస్ట్లో ఒక చెప్పుతో కొట్టేట్టు ఒక మాట చెప్పింది అనుకోండి, అది వేరే విషయం. బట్ ఎంతకాలం? ఇంకా సీజన్ అయిపోయి 20 నెలలు అయింది, 2 నెలలు అవుతుంది, ఇంకా ఆపకుండా హేట్రేట్ పెంచుతున్నారు. కళ్యాణ్ మీద పెంచుతున్నారు, తనూజ మీద పెంచుతున్నారు. ఈ ఫ్యాన్ బార్లు కొట్టుకుని చస్తున్నారు ఫ్యాన్ బార్ల పేరుతో. వాళ్ళు బాగుడే ఉన్నారు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. మన బీవీ ఉత్సవానికి వచ్చారు, అంతమంది సంక్రాంతి ఈవెంట్కి వచ్చారు. చూస్తే నిజంగా దిష్టితో తగులుతుందేమో అన్నంత బ్యూటిఫుల్గా ఉన్నారు ఇద్దరు. అలాంటి వాళ్ళ మీద మీరు ఇంత దారుణమైన కామెంట్లు చేయాలని మనసు ఎలా అవుతుంది? నాకు అర్థం కాదు. ఒక్కసారి ఆలోచించండి. మీరు ఆలోచించారు, నాకు అర్థం కాదు. నాకు అర్థమైంది, మీరు ఆలోచించరు. మీరు మనుషులే కాదు. దీనికంటే నేను ఎక్కువ మాట్లాడలేండి. జై హింద్.